అమ్మ ఎక్కడున్నా సరే తనని వెతికి తీసుకొచ్చి లక్కీ గారి ముందు పెడతానని నాకు మాట ఇచ్చింది. అందుకే కదా తీసుకొచ్చాను. ఏంటి నీ అలా చూస్తున్నావు? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, అదే చెప్తున్నాను. పాపం వీడు ఇన్నేళ్లుగా ఆ బాధని నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మా లాంటి వాళ్ళు సాయం చేస్తేనే కదా, నలుగురు 4 దిక్కులు వెతికితేనే కదా దొరికేది. అమ్మా అమ్మని ఒక్కసారి కూడా అమ్మ అని పిలవలేదు. అమ్మ ఆలన పాలన ఎలా ఉంటుందో కూడా తెలియదు. అమ్మ ప్రేమకు నోచుకొని దౌర్భాగ్యమే. అసలు అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఈ భూమి మీద కన్న తల్లి కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా తల్లి కోసం ఎంత బాధపడుతున్నానో, ఎంత భారం మోస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. మీరు నాకు సాయం చేస్తానన్నారా? నిజంగా మీలాంటి వాళ్ళు సాయం చేస్తుంటే నాకు మా అమ్మ దొరుకుతుందనే నమ్మకం ఉంది. థ్యాంక్స్ మేడం. రే మేడం ఏంట్రా మేడం, అమ్మరా. అదే పిని, వీళ్ళమ్మని వెతికి పెడతానన్నావు కదా, అందుకే సాక్షాత్తు అమ్మరా అంటున్నాను. రే అమ్మలాంటిదిరా. అయినా సరే వాడిక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మీరు కాదు, అది చెప్పాల్సింది రేఖ పిన్ని. ఎందుకంటే రేఖ పిన్ని మాట ఇచ్చింది. తను మాట తప్పే మనిషి కాదు. ప్రాణాలైనా వదులుకుంటుంది కానీ ఇచ్చిన మాట మాత్రం తప్పదు. ఏంటి పిన్ని, నువ్వు చెప్పు. ఇతను ఇక్కడ ఉండకూడదు, పంపించేయండి అని చెప్తే చిటికలో పంపించేస్తాను. అప్పుడు నేను ఒక్కనే వీడమ్మని వెతికే బాధ్యత నా భుజాల మీద వేసుకుంటాను. కానీ పిన్ని, ఎలాగైనా సరే ఆవిడ ఎక్కడున్నా సరే, ఏ రూపంలో ఉన్నా సరే, ఏ మూల దాక్కున్నా సరే కనిపెట్టి తీరుతాను. తెలుసు కదా ఈ రాజుగడి సంగతి. ఏంటే మా ఊడిని వెళ్ళిపోమంటావా ఉండమంటావా? చెప్పు విని, పంపిమంటే పంపించేస్తా. చెప్పు విని, నువ్వేదంటే అది. ఉండు చెప్పు. అర్థమైంది కదా, రేఖ పిన్ని ఒప్పుకుంది. ఇక వీడు నాతో పాటు ఇక్కడే ఉంటాడు. అందరూ నాకు ఇచ్చిన విలువే వీడికి కూడా ఇవ్వాలి. రామావా, మాకేలేదు విలువ ఇక్కడ, వాడికి ఇవ్వాలంట అనుకున్నాను. నేను ప్రేమిస్తుంది నిన్నే నందు, అది ఇప్పుడే తెలుసుకున్నాను. నా లైఫ్లో నీకు తప్ప మరి అమ్మాయికి చోటు లేదు. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. నేను ఇప్పుడే నీకు ప్రపోజ్ చేశాను. మాట పైకి చెప్పనట్టు నువ్వలేమో నన్ను ఒప్పుకుంటూ అలా ప్రేమించవే, ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉంటారు నన్ను తప్పుకుంటూ సరే ఊరించవే. దేవుడా, నందు నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చూడ. వాళ్ళు ఉన్నది ఒక్కరోజైనా సరే చాలా సంతోషంగా ఉంది. అసలు వాడు నా ఇంటికి పంపించడం ఇష్టం లేకపోయినా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు ఆ ఇంటికి వెళ్ళను అంటుంటే మనమే బలవంతంగా పంపించాం. వాడు అక్కడ ఎలా ఉంటాడో ఏంటో. అది వాడిల్లండి, వాడికేం కాదు. వాడు బాగానే ఉంటాడు. ఏంటమ్మా అన్నయ్య ఇలా? ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నావు? అది వదిలేదు కదా, మరి అన్నయ్య ఇల్లు అంటున్నావేంటి? అదేరా, మీ వదిలేళ్ళంటే మీ అన్న ఇల్లు అన్నట్టే కదా. మీ అమ్మ ఆ ఉద్దేశంతో అలా అందనమాట. అవునరా, అంతే అంతే. అసలు వాడు ఇష్టం లేకుండా అక్కడికి వెళ్ళాడు. వాడు అక్కడ ఎలా ఉంటాడు అని చాలా కంగారుగా ఉంది. నాన్న, మీరు అన్నయ్య గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. తను ఎక్కడున్నా తనలానే ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే తనకి నిజంగా వెళ్ళాలని లేకుంటే కాలు కూడా బయట పెట్టేవాడు కాదు.
మనమే చాలా సీన్ క్రియేట్ చేసి వాడిని పంపించాం కదా. అన్నయ్య వదినతో బ్రతిమలాడించుకోవడానికి అలా యాక్ట్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే వదినే కావాలని అన్నయ్యని పంపించింది కదా. అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. మీరు తన గురించి బాధపడద్దు, బెంగ కూడా పెట్టుకోకండి, సరేనా? అది సరేరా, వాడి సంగతి పక్కన పెట్టు. మరి నీ పరిస్థితి ఏంటి? అర్థం కాలేదు నాన్న. అదేరా, నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా? అంటే నిన్ను అనుమానిస్తున్నానని అనుకోవద్దు. ఒక మనిషికి ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమించడం తప్పు కాదురా. మన మనసుకు నచ్చిన వాళ్ళతో జీవితం పంచుకోవాలి అనేది అసలు తప్పు కాదు. నువ్వు ఎవరైనా ప్రేమిస్తే మాత్రం ఒరే మీ అన్నయ్యలా మాత్రం చేయకు. ముందే మాకు చెప్పు, మేము నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ రా. ఏంటన్నది? ఈ సిటీలో ఉన్న ఏ అమ్మాయినైనా ప్రేమించు. సిటీలోనే కాదు, ఏ ఊరు అమ్మాయి అయినా సరే. కులం, గోత్రం, జాతకాలు వాటితో మాకు పనేం లేదు. మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. కానీ ఆ దుఃఖిరాలింటి అమ్మాయిని మాత్రం ప్రేమించుకురా. నాన్న మీరేమంటున్నారు? అవునురా, ఆ ఇంటితో మీ అన్నయ్య బంధం ఏర్పరచుకుంటేనే మేము ఇలా అయిపోయాం. వాడు మాకు తెలియకుండా అలా చేశాడు. నువ్వు కూడా అలాగే చేస్తావేమోనని నీకు ముందే చెప్తున్నాం. మీ అన్నయ్యని అక్కడికి పంపించడం మాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ హిందూ మామ చూస్తే పాపం అనిపించింది. వాడిద్దరిని దూరం చేయడం మంచిది కాదు అనిపించింది. అందుకే మా మనసు చెప్పుకొని వాడిని ఆ ఇంటికి పంపించాం. అవునరా వెంకీ, ఒకవేళ నువ్వు కూడా ఆ ఇంటి అమ్మాయిని ప్రేమిస్తే నేను తట్టుకోలేదురా. అమ్మా, అయినా నేనెందుకు ఆ ఇంటి అమ్మాయి జోలికి వెళ్తాను? అన్నయ్య కంటే అలా ఏదో కలిసి వచ్చింది. నా విషయంలో అలా జరగదు. అవునా? అయితే నువ్వు నాకు మాట ఇవ్వరా. నువ్వు దుగ్గిరాలింటి అమ్మాయిని ప్రేమించను అని నాకు మాట ఇవ్వరా. నేను ప్రేమిస్తోంది నందుని. నందు ఆ ఇంటి వారసురాలు కాదు. మాట ఇవ్వరా. నేను ఆ దుగ్గిరాలింటి అమ్మాయిని ప్రేమించను. నీకు మాటిస్తున్నాను. వెంకీ, అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, ఒకసారి రా. హాయ్ అంకుల్. హలో అమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. నాన్న వెళ్ళొస్తాను. అమ్మ బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ పంచం మునగదే ఈ వెళ్దామా? పగిలితే యుగాంతం రాదులే. నాకేం అర్థం కావట్లేదు మామ, అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏమైందిరా? ఏమైందిరా? అసలు ఆ రేఖాంటికి మా అమ్మ గురించి ఎలా తెలుసు? ఆవిడ ఎలా వెతుకుతుంది? ఎలా సపోర్ట్ చేస్తుంది? అవును, తను అడిగింది నిజమే. రేఖా ఆంటీకి వీళ్ళ అమ్మ గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకు వెతుకుతుంది? ఎందుకు వెతకడు? ఏం మాట్లాడుతున్నావు రాజు? రేఖా ఆంటీ గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? ఆవిడెవరికైనా మంచి చేయడం చూసావా? ఎవరికైనా సాయం చేయడం చూసావా? ఎప్పుడూ అందరి నాశనం కోరుకునే ఆవిడ లక్కీకి ఎందుకు మంచి చేస్తుంది? లక్కీ వాళ్ళ అమ్మ గురించి తనెందుకు వెతుకుతుంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకునేది ఏంటా? సరే, తనకు చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం నాకైనా చెప్పు. అసలు మా అమ్మ ఎవరు నీకు తెలుసా? ఆ విషయం తెలుసుకోవడానికి కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. రాజు, ఇక్కడికి తీసుకొస్తే ఎలా తెలుస్తుంది? బా, ఈ ప్రశ్నలతో పొడిచి నన్ను ఇక్కడ చంపేసేలా ఉన్నారు. ఆవు వ్యాసంలాగా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నారు. రేఖ నీ సపోర్ట్తో తెలుస్తుందని చెప్తున్నాను కదా. తనకేంటి సంబంధం? తనెందుకు సపోర్ట్ చేస్తుంది? అవన్నీ ముందు ముందు తెలుస్తాయి కదా, తర్వాత చెప్తాను. కుదరదు, ఇప్పుడే చెప్పాలి. అవునా? అసలు విషయం ఏంటో ఇప్పుడే చెప్పు. ఇలా నువ్వు ఎలా అయితేనేవి ఈ ఇంట్లోకి వచ్చావు. నీ అమ్మ గురించి నేను చెప్తాను. తనని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ లోపు నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకో. నా బాధ్యత? అవును మామ, నీకు కాబోయే భార్యను సెట్ చేసుకోవడం నీ బాధ్యత కదా. నేను మీ అమ్మ గురించి తెలుసుకునే పనిలో ఉంటాను. ఈ లోపు నువ్వు ఐసీయూ మీద కాన్సన్ట్రేట్ చేయి. థ్యాంక్ యూ మా, నన్ను ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏం చెప్పావు తనకి? ఏదో ఒకటి చెప్పాలే. మేమిద్దరం ఫ్రెండ్స్, మాకు చాలా ఉంటాయి. అవన్నీ నీకెందుకు? మీకు మధ్య ఉంటే ఓకే, కానీ ఈ కుటుంబానికి సంబంధించింది ఉంటే ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. అందుకే అడుగుతున్నాను, అసలు నువ్వేం చేస్తున్నావు? మా అందరికీ తెలియకుండా ఏదైనా డ్రామా ఆడుతున్నావా? అవును. ఏంటది? అదే ఒకటి క్యారెక్టర్ వేస్తున్నాను కదా. अब ऑनलाइन ही सब कुछ है। ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. అబ్బా రాజు, అది కాదు. నాకు కూడా తెలియకుండా నువ్వేదైనా విషయం దాస్తున్నావా? నువ్వు లక్కీని ఇక్కడికి తీసుకొచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లక్కీ వాళ్ళ అమ్మని రేఖ అంటే వెతుకుతుంది అంటే దానికి ఇంకా ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది. చెప్పు, ఏంటది? చెప్పు రాజు, ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే, ఈ విషయం నీ దగ్గర దాచడంలో అర్థం లేదనిపిస్తుంది. నీకు కూడా తెలిస్తే అది నాకు లక్కీకి కూడా ఉపయోగం. అందుకే చెప్తున్నా, లక్కీ వాళ్ళ అమ్మ ఎవరో కాదు, రేఖ పిన్నే. లక్కీ గారు రేఖ పిన్ని కన్న కొడుకు.
ఏం మాట్లాడుతున్నావు రాజు? లక్కీ రేఖ ఆంటీ కొడుకేంటి? నాకేం అర్థం కావట్లేదు. అవునిందు, నేను కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చాలా ఆశ్చర్యపోయాను. మీరు మీ కడుపున పుట్టిన బిడ్డను నా చేతుల్లో పెట్టి వదిలించుకున్నారు. కానీ మీ కొడుకు ఇప్పుడు తాడి చిట్టంత పెరిగండి. మై గాడ్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇంట్లోనే నాకు తెలియకుండా ఇంత రహస్యం దాగుందా? రేఖ ఆంటీ వెనక ఇంత కథ ఉందా? మరి నిజం తెలిసిన తర్వాత చెప్పచ్చు కదా రాజు. ఇంకా ఊగిసలాటం ఎందుకు? చెప్పింది రేఖ విని ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? అందరి ముందు నిలబెట్టి అడిగితే తనే ఒప్పుకుంటుంది. సరే, నువ్వు అన్నట్లే బలవంతంగా ఒప్పుకుంది అనుకుందాం. కానీ తర్వాత ఏమవుతుంది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు లక్కీ గాడికి కావాల్సింది వాళ్ళ అమ్మ ఎవరో తెలియడంతో పాటు అమ్మ ప్రేమ కావాలి. రేఖ దీన్ని బలవంతంగా ఒప్పుకుంటే మణి ప్రేమగా చూసుకోలేదు, ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. అందుకే తనంతట తానుగా తన నోటితో లక్కీ నా బిడ్డ అని చెప్పాలి. అలా మనం చెప్పించాలి. అప్పుడే తనకి లక్కీ మీద ప్రేమ కలిగే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే రాజు. ఇందు, నాకు ఈ విషయంలో నీ సాయం కావాలి. నువ్వు అడిగితే ఇదేంటి బావా? ఏ సాయం అయినా చేస్తాను. ఏం చేయాలో చెప్పు బావా. ముందు నువ్వు ఇలా బావా బావా అంటూ ఓవర్ యాక్షన్ చేయడం మాని. సరే బావా. ఏయ్